వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ప్రజల రద్దీ గల ముఖ్యమైన ప్రదేశాలలో బాంబ్ స్క్వాడ్ బృందాల తనిఖీలు. తిరుమలపై నుండి మళ్లీ వెళ్లిన విమానాలు. పరిపాలన చేతకాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే రాజీనామా చేయాలి అన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. తెలంగాణ రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన జి చంద్రశేఖర్ రెడ్డి. సెల్ఫ్ డిపోర్టేషన్ ఆర్డర్పై సంతకం చేసినట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు. ఇక వివరాల్లోకి వెళ్తే, తెలంగాణ రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన జి చంద్రశేఖర్ రెడ్డి భారత్ మీద పాకిస్తాన్ దాడి చేయడానికి 400 డ్రోన్లు తుర్కియే దేశం నుంచి వచ్చింది. నిన్న అర్ధరాత్రి 36 ప్రాంతాలపై 300 నుంచి 400 వరకు డ్రోన్లతో దాడి జరిగింది. ఈ డ్రోన్లు తుర్కియే దేశం నుండి వచ్చినట్లు దర్యాప్తులు తేలింది. ఇండియన్ ఆర్మీ కైనెటిక్స్ సాధనతో ఈ డ్రోన్లు నాశనం చేద్దాం, అలాగే పాకిస్తాన్ మిసైల్ దాడి కూడా చేసింది, దాన్ని గుర్తించి నాశనం చేశామని కల్నల్ సోఫియా కురేషి అన్నారు. अंतर्राष्ट्रीय सीमा और नियंत्रण रेखा पर लेह से लेकर सरक्रीक तक 36 स्थानों पर 300 से 400 लगभग ड्रोनों का इस्तेमाल घुसपैठ का प्रयास करने के लिए किया गया. भारतीय सशस्त्र बलों ने काइनेटिक्स व नॉन काइनेटिक साधनों का उपयोग करके इनमें से कई ड्रोन्स को मार गिराया. इतने बड़े पैमाने पर हवाई घुसपैठों का संभावित उद्देश्य वायु रक्षा प्रणालियों का परीक्षण करना और खुफिया जानकारी इकट्ठा करना था. ड्रोन के मलबे की फोरेंसिक जांच की जा रही है. प्रारंभिक रिपोर्ट्स से पता चलता है कि वे तुर्की के असीस गार्ड सोंगर ड्रोन्स हैं. इसके उपरांत रात में पाकिस्तान के एक सशस्त्र यूएवी ने भटिंडा सैन्य स्टेशन को निशाना बनाने की कोशिश भी की, जिसे पकड़ा गया और उसे निष्क्रिय कर दिया गया. पाकिस्तानी हमले के जवाब में पाकिस्तान में 4 हवाई रक्षा स्थलों पर सशस्त्र ड्रोन्स लॉन्च किए गए. इनमें से एक ड्रोन एडी रडार को नष्ट करने में सक्षम रहा. ఉమ్మడి కర్నూలు జిల్లా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కెమెరామెన్ స్వర్గీయ జగుల సురేంద్రబాబు అకాల మృతి అందరినీ కలిసివేసిందని జర్నలిస్టులు మీసాల రామస్వామి, శ్రీను, వలి, రవి, రంగా మొదలు తెలిపారు. కర్నూలు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డిని కలిసి జర్నలిస్టులు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు మాట్లాడుతూ స్వర్గీయ జగుల సురేంద్రబాబు అకాల మృతి కుటుంబాన్ని కలిసివేసిందని, సురేంద్రబాబు భార్యకు ఉద్యోగం, పిల్లలకు చదువు, తల్లిదండ్రులకు ఆర్థిక సహాయం చేయాలని వారు కోరారు. బ్యాంక్ అకౌంట్స్ కొన్ని పెండింగ్ ఉన్నాయి. ఇచ్చేసి ఏం అవసరం లేదు. ఇంకొక 4 కావాలి. విజువల్ 7 సెకండ్లు ఉన్నాను. ఏం చేస్తున్నావు? నువ్వు ఒక్కంటే చెప్తా. 3 నెలల కిందట
ఏబిఎన్ ఛానల్ ఫోటోగ్రాఫరు సురేంద్రబాబు చనిపోవడం జరిగింది. టీడీపీ వాళ్ళ ఆర్థిక సాయం చేస్తానని జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి ఇప్పుడు వినపత్రం అందించాము. వెంటనే వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలని జర్నలిస్టు యూనియన్ తరఫున మేము వినపత్రం అందించాము. మన కర్నూలు జిల్లా ఉమ్మడి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కెమెరామెన్ స్వర్గీయ సురేంద్రబాబు చనిపోయి 4 నెలలకు పైగా అయింది. అయితే ఆ కుటుంబానికి ఇంతవరకు వీళ్ళు ప్రకటించిన ప్రజాప్రతినిధులు కానీ మంత్రులు కానీ ఆ కుటుంబానికి ప్రకటించారు ఆర్థిక సాయం. అయితే ఈ కుటుంబానికి ఇంతవరకు అందేయలేదు. మేము ఆ కుటుంబానికి చేదోడు వాదోడుగా మా ధర్మంగా వాళ్ళు పడుతున్న బాధలు సమస్యలు మా కళ్ళెదుటనే ఉన్నాయి కనుక వాళ్ళ సమస్యలను కాస్త కూస్తో వాళ్ళు పరిష్కరిస్తారని చెప్పేసి మేము ఈరోజు జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డి గారికి వినతి పత్రం అందజేశాము. అయితే పెద్ద దిక్కు అయిన సురేంద్రబాబు చనిపోయి 4 నెలలు అవుతుంది. ఇంతవరకు వాళ్ళ పిల్లలకు కానీ ఆయన భార్యకు కానీ ఉద్యోగం కానీ పిల్లల చదువులు కానీ ఎలాంటి హామీలు కానీ ఎలాంటి చర్యలు కానీ తీసుకోలేదు. అయితే ఆ రోజు అయితే ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీల ప్రకారము ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది. అయితే ఆ కుటుంబంతో పాటు ఆయన భార్యకు సురేంద్రబాబు భార్యకు ఉద్యోగం ఇస్తామని చెప్పినారు. కుటుంబానికి ఆయన భార్యకు ఉద్యోగం ఇవ్వాలని తల్లిదండ్రులు ఆవేదనతో చెందుతున్నారు కనుక వీళ్ళన్నిటి సమస్య పరిష్కరించేందుకు తొందరగా కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి వినతి పత్రం ఇస్తే మంగళవారం రోజు ఆ కుటుంబానికి రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో మేము చేస్తామని చెప్పేసి ఈరోజు తిక్కారెడ్డి జిల్లా అధ్యక్షులు హామీ ఇచ్చారు కనుక మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము. దయచేసి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. రామస్వామి జర్నలిస్ట్. పరిపాలన చేతకాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే రాజీనామా చేయాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల అన్నారు. అలాగే తక్షణమే అందల పోటీలు వాయిదా వేయాలని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఎట్ ద సేమ్ టైం ఒక పక్క యుద్ధ వాతావరణం ఉంటే మరి ఇక్కడ మనం మిస్ వరల్డ్ పోటీలు కండక్ట్ చేసుకుంటా ఉన్నాము. నేను మిస్ వరల్డ్ పోటీలను వాయిదా వేయవలసిందిగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఐపీఎల్ని కూడా వాయిదా వేసుకున్నారు. ఎట్లయితే ఐపీఎల్ వాయిదా వేశారో మిస్ వరల్డ్ పోటీలు కూడా వాయిదా వేయాలి. ఎందుకంటే ప్రపంచమంతా కూడా పోటీలన్నీ కూడా ఛానళ్లలో చూస్తూ ఉంటారు. మరి ఒక పక్క భారతదేశంలో యుద్ధం జరుగుతుంటే ఇంకొక పక్క ఈ అందాల పోటీలు పెట్టారని చెప్పేటటువంటి అపవాదు మన రాష్ట్రానికి వస్తుంది. కాబట్టి ఆ అందాల పోటీలను కూడా వాయిదా వేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా డిమాండ్ చేస్తూ ఉన్నాను. మిస్ వరల్డ్ వాయిదా వేయమని విజ్ఞప్తి చేస్తున్నాం ప్రభుత్వానికి. ఎందుకంటే ఇది విఘ్నత ప్రదర్శించాల్సినటువంటి సమయం. ప్రపంచమంతా కూడా భారతదేశం వైపు నిలబడ్డది. ఇవాళ మనది ధర్మయుద్ధం. భారతదేశం ఎప్పుడు కూడా తప్పు చేయదు. నీతి మీద నిజాయితీ మీదనే యుద్ధం చేస్తున్నాం. మనం వారి భూభాగంలో సామాన్య ప్రజల్ని ఏమనలేదు, ఉగ్రవాదులనే హతం చేసినాం. ఈ సందర్భంగా ప్రపంచమంతా భారతదేశం వైపు నిలబడి మనం చూస్తుంది. కాబట్టి ఈ టైంలో సిల్లీగా మనము అందాల పోటీలు పెట్టి మన ప్రాధాన్యతలు వేరే రకమైనటువంటి సందేశం ప్రపంచంలో పోకూడదు. అది ప్రత్యేకించి మన రాష్ట్రంలో జరగకూడదని నేను ఒక మహిళగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. వాయిదా వేసుకోమని నేను కోరుతా ఉన్నాను. రీసెంట్గా ముఖ్యమంత్రి కామెంట్లు కూడా చూసినారు రాష్ట్రంలో. నంద్యాల జిల్లా బండగనపల్లి నియోజకవర్గం ఆవుకు మండలం మెట్టుపల్లె గ్రామంలో జరుగుతున్న శ్రీ భూలక్ష్మి సమేత శ్రీ చెన్నకేశ్వర స్వామి తిరుకల్యాణ మహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు మరియు పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, బండగనపల్లి మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, ఆవుకు మండల వైఎస్ఆర్సీపీ కన్వీనర్ కాటసాని తిరుపాల్ రెడ్డి మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
మహబూబాబాద్ జిల్లా బయ్యారం ముత్యాలమ్మ గుడి వద్ద మొన్న వచ్చిన గాలి దుమారానికి నేల కొరిగిన మర్రి చెట్టుని మళ్లీ అదే స్థానంలో నిలబెట్టడం జరిగింది. వృద్ధురాలి ప్రేమకు ముద్దులైన శ్రీ పవన్ కళ్యాణ్ తన విజయం కోసం ముక్కులు చెల్లించిన శ్రీమతి పోతుల పేరంటాలతో కలిసి భోజనం చేశారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అజ్వయాన్ని ఆకాంక్షిస్తూ వేగులమ్మకు ముక్కులు శ్రీమతి పేరంటాలు పింఛన్ సొమ్ముతో ముక్కులు చెల్లించారు. నమ్మకం అయిపోయినాడు బాబు. నన్ను నేను చూడలేనమ్మో అనుకున్నానండి. నేనే వద్దాం అనుకున్నా కానీ వస్తే మీకు మీ ఇంటికి వస్తే ఇలా కూర్చోలేము కదా. యాక్చువల్ వద్దాం అనుకున్నా ఈ రోజు, కానీ నేను వస్తే మొత్తం గోల అయిపోద్ది, మీకు ఇల్లు మళ్ళీ ఇబ్బంది అయిపోద్ది అని చెప్పి సరే మామగారిని పిలుచుకుందాం. సార్ మీకోసం ఇది చెక్ ఒకటి ఇస్తున్నా, ఇది మీరు బ్యాంకులో వేసుకోండి 50,000 రూపాయలు. ఇదేమో మీకు చీర, ఇందులో ఒక 50,000 క్యాష్ ఉంది. మీరు 20,000 ఇల్లు కట్టాలని ఏదైనా కట్టాలని అవసరం చేసి పెడతాను. ఇంకా మీకు ఇందులో పెట్టానా ఈ రెండు? స్వర్గీయ పివి రావు ఆశయాలను ముందుకు తీసుకుపోతూ మాలకుల బంధువులను ఏకతాటిపై తీసుకువచ్చి హక్కుల కోసం ఉద్యమిద్దామని మాల సంఘం నాయకులు ముక్క సుదర్శన్, ఎరుకల లక్ష్మణరావు పిలుపునిచ్చారు.
ఫోటో తీయడానికి ఎవరు అడ్డుగా ఉండద్దని మనవి. తర్వాత అందరం ఫోటో దిగుతాము, క్లారిటీగా ఫోటో రావాలి. ఒకరి తర్వాత ఒకరు ఫోటోలు కరెక్ట్ లేరు. కర్ణ గారు కొద్దిగా వెనుక చేస్తే బాగుంటుంది. మీరు రైట్, ఓకే. సునీల్ గారికి స్వాగతం సుస్వాగతం. వారు చిత్రపటానికి తీవ్ర చిత్రపటానికి పూలు అర్పించి ఘనంగా నివాళులు అర్పించాలను మనం. మరి తీవ్ర గారికి ఘనంగా పుష్పాలతో నివాళులు అర్పించాలని మనవి. ఒకరి తర్వాత ఒకరు మనకి స్థలాభావం సందర్భంగా మరి అందరూ సహకరించడం ఉండకండి ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా మనవి. గడ్డ వెంకటేశ్వర చిత్రపటానికి పూలతో ఘనంగా నివాళులు అర్పించాలని మనవి. పూలు వేయాల్సిందిగా కోరుతున్నాం. భక్తి కిషన్ గారిని అందరినీ వేయాల్సిందిగా కోరుతున్నాం. ఒకరి తర్వాత ఒకరు దయచేసి. శ్రీరావు గారి 17వ జయంతిని పురస్కరించుకొని ఏర్పాటు చేసినటువంటి శ్రీరావు జయంతి ఉత్సవాన్ని చేస్తున్నాం. అయితే ఇందులో శ్రీరావు గారి కృషి బాలమహానాడు వ్యవస్థాపకుడిగా ఉన్నటువంటి శ్రీరావు గారు చంద్రబాబు హయాంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి హయాం లోపల దక్షిణలో ఒక విభజన కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఏబీసీటీ వర్గీకరణ చేయడం జరిగింది. మాల సంఘము తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి సంఘాలన్నీ కూడా ఏకీకృతమై మళ్ళీ సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది. రాజ్యాంగం ప్రకారంగా అది చెల్లదని చెప్పేసి అందరికీ తెలుసు, జడ్జీలకు కూడా తెలుసు. కానీ అది మరి ప్రభుత్వం ప్రభావితంగా జరిగిందని చెప్పేసి ప్రభుత్వం యొక్క వాదనగా ఉంది. ఏది ఏమైనా సరే మరి శ్రీరావు గారి స్ఫూర్తితోటి మరి ఈ విభజన కార్యక్రమం ఏదుందో దాన్ని తీసేసి దళితులందరూ ఐక్యంగా ఉండి మరి రాజ్యాధికారం కోసం పోరాటం చేయాలంటే ఏకైక నినాదంతో మేము ముందుకెళ్తున్నాం. దానికి టీవీ రావు మాకు స్ఫూర్తిగా భావిస్తూ మేము మా కార్యక్రమాన్ని విస్తృతంగా ముందు తీసుకోవడానికి నిలబెట్టుకున్నాం. 9వ జన్మదిన కార్యక్రమాన్ని చేసినటువంటి సోదరులందరికీ మహానుభావులు టీవీ రావు గారు మాల సోదరుల ఉన్నతి కోసం మాల రిజర్వేషన్ పోరాట ఉద్యమకారుడు. తన జీవితాన్ని కూడా ఒక తృణపాయంగా త్యాగం చేసి ఆయన ఉద్యోగాన్ని కూడా తృణపాయంగా వదిలేసి తను ఎంత చిత్రవదలు అనుభవించినప్పటికీ కూడా ఉద్యోగంలో అప్పటి గవర్నమెంటు అప్పటి ప్రభుత్వ ఆఫీసర్లు మినిస్టర్లు అందరూ కూడా ఆయనను ఒక టార్గెట్ చేసి ఎంతో చిత్రహింసలకు బలి చేసినప్పటికీ కూడా మొక్కవోని మన పట్టుదలతోటి మాల సోదరుల హక్కుల కోసం పోరాడి అసలు వాసిన టీవీ రావు గారికి మరొక్కసారి జవహర్లు అర్పిస్తూ టీవీ రావు గారు వేసిన ఈ మొక్క ఏదైతే ఉందో ఈ రోజు వరకు ప్రస్తుతం ఇంతకుముందు కొన్ని రోజుల క్రితం ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు నిర్ణయానికి అనుకూలంగా అందరూ ముందుకు పోతూ మాల సోదరులందరినీ ఏకతాటి మీద తీసుకొచ్చి మాల సోదరుల తర్వాత వాళ్ళ పిల్లల వాళ్ళ మన భావి పౌరులను తీర్చిదిద్దే ప్రక్రియలో వారిని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు మాల సోదరులు ముందుకు నడవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. గోదావరి పట్టణంలో ఈ నెల 17న కళా సమైక్య సభ్యులందరి సహకారంతో జరుగుతున్న గోదావరి కళా సంఘాల సమైక్య 37వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని గోదావరి కళా సంఘాల సమైక్య అధ్యక్షులు కనకం రమణయ్య కళాకారులకు కళాభిమానులకు కళా పోషకులకు ప్రజలకు పిలుపునిచ్చారు. వేడుకల ఆవిర్భావ కార్యక్రమానికి రామగుండం శాసనసభ్యులు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, వారి సతీమణి మనాలి ఠాకూర్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భాషా సాంస్కృతిక విభాగం అధికారులు, కళారంగానికి చెందిన ప్రముఖులు ముఖ్య అతిథిగా హాజరవుతున్నట్లు ఆయన వెల్లడించారు.
తమ అభిప్రాయాలను మరి మీరిచ్చే సూచనలు సలహాల మీదనే మరి కమిటీ నిర్ణయం తీసుకొని మరి కార్యక్రమాలను నిర్వహించుకుంటుంది కాబట్టి మరి దీనికి దృష్టిలో పెట్టుకొని మరి అందరూ కూడా మీ యొక్క సంస్థ ద్వారా మరి అన్ని కళా సంస్థలను గోదావరి కిరణలో ఉన్నటువంటి అన్ని కళా సంస్థలను కూడా ఆహ్వానించబోతున్నాం. కాబట్టి అందరూ కూడా మరి ఏ కళా సంస్థ ఏ కళారూపాలను ప్రదర్శిస్తుంది వీటన్నీ కూడా సంబంధించినటువంటి మరి అంశాలను మరి అందరూ కూడా తెలియజేయాల్సిందిగా మరి పాల్గొనే కళాకారుల సంఖ్యను కూడా తెలియజేయాల్సిందిగా కోరుతూ మరి ఒక్కొక్కరు మీ అభిప్రాయాలను ఈ యొక్క ఉత్సవాల గురించి తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. సన్నాహక సమితి కమిటీ సమావేశానికి వచ్చినటువంటి కళాకారులందరికీ కళామ తల్లి ముద్దు బిడ్డలందరికీ పేరు పేరున ముందుగా మీకు కళాభివందనాలు తెలియజేస్తూ మరి సమావేశంలో అనేక సంస్థలు 35 సంవత్సరాల క్రితం ఏర్పడిన 42 సంవత్సరాలతో ఏర్పడినటువంటి గోదావరి కళా సంఘాల సమైక్యలో ఈరోజు అనేక సంస్థలు కాలగర్భంలో కలిసినప్పటికీ 37 సంవత్సరాలుగా ఒక సంస్థను కాపాడుకోవడం అనేది చాలా గొప్ప విషయం. దాన్ని కాపాడుతున్నటువంటి రమణన్న గారికి వేదిక పక్షాల ముందుగా కృతజ్ఞతలు. ఆషామాషి విషయం కాదు. మన కుటుంబంలో చిన్నగా ఏదైనా మాట వస్తేనే మనం పక్కకి వెళ్ళిపోయి వాడేదో చూసుకొని అన్నదమ్ములమే మనం దూరం ఉంటాం. అటువంటిది ఇక్కడ ఉన్నటువంటి సంస్థలందరినీ కూడా కళాకారులను ఏకం చేయడం కోసం కానీ కళాకారుల గారు దాదాపు 5 మంత్రులు, బివి మోహన్ రెడ్డి గారు ఆయన కూడా మంత్రి, వీరందరూ కూడా దామోదర్ రెడ్డి గారు, బుద్ధసాని దామోదర్ రెడ్డి గారు, మాలా మల్లేశం గారు, వీరంతా కూడా అప్పుడున్నటువంటి సమయంలో కొత్తగా రంగస్థలం కళాకారుల కోసం రంగస్థలం ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా పశు వైద్యశాలను కూడా ఇనాగ్రేషన్ చేస్తూ ఉన్నారు. ఆ రోజు మేమందరం కూడా ఒకే టైంలో ఈ వేదిక మీద ఉన్నటువంటి కళా సంఘాల సమైక్య పేరు పెట్టడంలో కూడా పాత్ర పోషించినటువంటి మన రేణుకుంట రాజమౌళి అన్న కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఈ వయసులో కూడా ఆయన ఇంకా కళా కోసం తపనపడతా ఉన్నాడు. అయితే అందరం కూర్చున్న తర్వాత మన కళాకారులందరూ కూడా మనకు అవకాశం రావాలి, కళా సంస్థ ఏర్పాటు చేస్తున్నట్టే అక్కడ ఈ గోదావరి కని ప్రాంతంలో ఒక 4-5 గుత్తాధిపత్యం ఉన్నటువంటి కళా సంఘాలు వాళ్ళే కళా సంస్థలకు సంబంధించినటువంటి వాళ్ళే కళా ప్రదర్శన వాళ్ళే ఇవ్వాలి, వేరేటోళ్ళకి అవకాశం ఇచ్చేది లేదు. ఆ వేదిక మీద ఆ వేదికను అప్పటికే వాళ్ళంతా కూడా క్యాప్చర్ చేసుకున్నారు. నేను ఎవరి పేరు చెప్పదలుచుకోలేదు. ఆ వేదిక కళా వేదిక ఏదైతే కళారంగం ఉందో కళారంగానికి సంబంధించినటువంటి ఆ వేదికను అప్పటికే వాళ్ళు క్యాప్చర్ చేసుకున్నారు. ఎవరు కూడా ప్రయోగించేటువంటి పరిస్థితులు లేదు. ఆ దశలో మేము చూడడం కోసం మేము అందరం కూడా కళారంగము మన సంస్థకు సంబంధించింది ఏదైతే మనం అందరం ఉన్నామో మరి ఇక్కడ కళకు సంబంధించినటువంటి రంగస్థలం అవుతుంది. మరి మనం వెళ్దామని చెప్పని వాళ్ళు మమ్మల్ని పిలవకపోయినా, వాళ్ళు మమ్మల్ని ఎవరు ఆహ్వానించకపోయినా మేమే అందరం కలిసి వెళ్ళడం జరిగింది. అయితే అక్కడ ఒక ఆలోచన వచ్చింది, ఏం సంస్థ పెడదామని చెప్పంటే మనందరం ఒకరి దగ్గర పెట్టుకుంటే 40-42 సంస్థలు ఒకరికి రావడం జరిగింది. ఆ ఎదురుగా ఒక హోటల్ ఉంటుంది, టీ హోటల్ ఉంటుంది, పాత మున్సిపల్ ముందు. అక్కడ పేరు నాకు అంత ఐడియా లేదు కానీ గడంచ మంచాలు వేసి ఉన్నాయి. అంతా కూడా సాయంత్రం టైంలో మరి వెంకరాజు అందరూ కూడా అప్పుడు ఉన్నారు. మరి వాళ్ళకు కూడా కొంచెం తెలుసు. ఏం చేద్దామని చెప్పి అప్పటిదప్పుడే ఒక పేపర్ తీసుకొని ఎవరు వస్తే వాళ్ళు సంతకాలు పెట్టించుకొని ఏం పేరు పెడదాం అనుకున్నప్పుడు గోదావరి కళా సమైక్య ఒకటి, గోదావరి కని కళా సమైక్య ఒకటి, గోదావరి కళా సంఘాల సమైక్య అనేది ఒకటి, 3 పేర్లను సూచించడం జరిగింది. ఈ గోదావరి కళా సంఘాల సమైక్యకు ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే ఆ రోజు ఆ ప్రాంతంలో ఈ ప్రాంతంలో గోల్బెల్ట్ ప్రాంతాన్ని ఒక సమైక్య శాసిస్తూ ఉంది. సింగరేణిలో ఇటు అధికారులను కానీ రాజకీయ నాయకులను కానీ లేదా ఇతరత్ర ప్రాంతాలలో పేరు చెప్పితేనే భయపడేటువంటి పరిస్థితుల్లో ఇక్కడ నడుస్తూ ఉన్నది. చివరికి ఏం పెడదాము అనుకున్న టైంలో గోదావరి కళా సంఘాల సమైక్యగా ఆ రోజు నామకరణం జరుగుతుంది. దానికి చాలామంది బయట నీరు ఎవ్వరు పెట్టలేదు. దీనికి కారకులు ఒకటి గుంపులు మాత్రం 2 నీరు. భారత్ ప్రపంచంలో ఉగ్రవాదిని పెకిలివేళ్లుతో తరిమివేసేందుకు ప్రపంచ దేశాల్లో సన్నద్ధం అవ్వాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు వై నాగేశ్వరరావు యాదవ్, టీడీపీ జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డి కోరారు. కర్నూలు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం ముందు పాకిస్తాన్ కాల్పులో మృతి చెందిన వీర జవాన్ మురళీ నాయక్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులను అర్పించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు తిక్కారెడ్డి, వై నాగేశ్వరరావు యాదవ్ మాట్లాడారు. పాకిస్తాన్ చేస్తున్న కుట్రలను తిప్పికొట్టేందుకు భారత్ సంసిద్ధంగా ఉండాలని రక్షణ శాఖకు అండగా నిలుస్తున్నామని చెప్పారు. ఉగ్రవాద సంస్థలన్నిటినీ నాశనం చేయడానికి కంకణం కట్టుకున్న మహాయజ్ఞంలో మురళీ నాయక్ గారు అసూలు బాశారు.
మరి నిజంగా ఇది దురదృష్టకరం. మరి ఆయనకి ఆయన కుటుంబానికి అండగా నిలబడుతూ దేశ ప్రధానికి దేశానికి మరి రక్షణ శాఖ మంత్రులకు మరి అట్లాగే హోంశాఖ మంత్రులకు మరి అందరికీ ఈరోజు ఇటువంటి జవాన్ల యొక్క వీర రక్తంతో మరి ఈ ఉగ్రవాద ఎవరైతే ఉన్నారో ఆ నాయకులు తుద ముట్టించేంత వరకు పోరాడతామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందుకే ఈరోజు మా జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డి అన్న ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆయనకు నివాళులు అర్పిస్తూ మరి ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థనలు చేయడం జరిగింది. ఇంకా ఇటువంటి వీర సైనికుల యొక్క బలాలతో మరి ఆ ఉగ్రవాద సంస్థల్ని నాశనం చేయడానికి తొందరలోనే మరి పాకిస్తాన్కి బుద్ధి రావాలని ఏదైతే భారత్ తలపెట్టిందో ఆ భారతదేశానికి మిగతా ప్రపంచ దేశాలన్నీ కూడా మద్దతు తెలపవలసిందిగా ఈ సందర్భంగా ప్రార్థిస్తూ, అట్లాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా నిన్న మరి ఎవరైతే వీర జవాను అశ్వులు బాసారో వాళ్ళకు కూడా మరి నిన్న మరి ఆయన కూడా నివాళులు అర్పించడం జరిగింది. అలాగే ఈరోజు పెనుగొండలో మరి లోకేష్ బాబు గారు యువ నాయకులు కూడా మరి అక్కడ నివాళులు అర్పించడానికి అక్కడికి వెళ్తున్నాడు. ఆయనకి మద్దతుగా తెలుగుదేశం పార్టీ కానీ ఇక్కడున్న భారతదేశ పౌరులు కానీ ఆంధ్రప్రదేశ్ పౌరులు కానీ మరి ఆయనకు మద్దతుగా మరి దేశానికి మద్దతుగా నిలుస్తారని మరి అందరూ ఇక్కడున్న సివిలియన్స్ అంత అప్రమత్తంగా ఈ సందర్భంగా పాకిస్తాన్ కుట్రలను తిప్పికొడుతున్న మన రక్షణ శాఖకు అండగా నిలబడాలని సందర్భంగా కోరుకుంటున్నాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.